హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అడ్డా. ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ నిన్న చంద్రబాబు నాయుడిని ఇంటర్వ్యూ చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ చేస్తూ రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మీరు జైల్లో పెడతారని అడిగిన దానికి ఆయన అబ్బే అలాంటివి ఏం లేవండి, మా పనులు మాకుంటాయి, మేము రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మేము తోడ్పడతాం చెప్పాడు. ఈరోజు అదే రాజ్దీప్ సర్దేశాయ్ జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తే రేపొద్దున మీరు అధికారంలోకి వచ్చి సెంట్రల్లో బీజేపీకి మీ అవసరం పడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే, రియాక్ట్ అయ్యేదే ఉంది. వాళ్ళందరూ నా మీద కూటమిగా వచ్చి నన్ను ఓడించాలని చూస్తున్నప్పుడు నేను రేపొద్దున సీఎం అవుతే ఒక సీఎం పిఎం మధ్య రిలేషన్ ఏంటో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది, కానీ వాళ్ళకి సపోర్ట్ చేయటం అంటూ ఉండదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. అలాగే రాజ్దీప్ సర్దేశాయ్ తన చెల్లి గురించి అడగగా చాలా నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టి మాట్లాడినట్లు చాలా నిర్మోహమాటంగా చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి వివరించాడు. నాకు చాలా బాధేస్తుంది, నా చెల్లి ఎన్నికల్లో పోటీ చేస్తుంది కాదు, తనకి కనీసం డిపాజిట్లు కూడా రావని చెప్పి నాకు చాలా బాధగా ఉంది. ఏదైతే కాంగ్రెస్ నా తండ్రి పేరు ఛార్జ్షీట్లో దాఖలు చేశారో అలాంటి పార్టీతో వెళ్ళి నా చెల్లి కలిసింది, దీనికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి అని చెప్పి ఓపెన్గా ఇన్నాళ్ళు ఏదైతే తన మనసులో దాచుకున్న విషయాలు ఈరోజు చాలా ఓపెన్ అయ్యి రాజ్దీప్ సర్దేశాయ్తో పంచుకున్నారు.